ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ప్రియ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మరి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో సోషల్ స్టడీస్ విభాగానికి సంబంధించినటువంటి 2 సెషన్స్లో మనకి ఎగ్జామినేషన్ జరగడం జరిగిందనమాట. అయితే ఆ 2 సెషన్స్లో జరిగినటువంటి టెట్ పేపర్స్లో ఉన్నటువంటి సోషల్ స్టడీస్ మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అంటే రెండిట్లో 12 అంటే 24 బిట్లను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో టెట్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సందర్భంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సికి సన్నద్ధమైనటువంటి పరిస్థితుల్లో మరి టెట్లో మరి బిట్స్ ఎలా వచ్చినాయి, ఏ చాప్టర్స్ వచ్చినాయి అనేటువంటి విషయాల మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన కలగాలి. ఎప్పుడైనా కూడా మనం ఒక ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నామంటే దానికి సంబంధించినటువంటి గత ప్రశ్నాపత్రాలు ఎలా ఉన్నాయి, ఆ ప్రశ్నాపత్రాల్లో ప్రశ్నల సరళి ఎలా ఉంది అనే విషయాల మీద ఒక సమగ్రమైన అవగాహన మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనము ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. దీన్ని పురస్కరించుకొని మన డాక్టర్ జేఎస్పీ ఎడ్యుకేషన్ ఛానల్లో మీ అందరికీ ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో 1996 దగ్గర నుంచి 2018 దాకా జరిగినటువంటి అన్ని టెట్ అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి 2 రాష్ట్రాలు జరిగినటువంటి పేపర్స్ అన్నింటిని కూడా అనాలిసిస్ చేసి మీకు అందించడం అనేది జరిగింది. వీటిని కూడా మీరు సద్వినియోగపరచుకోండి ఫ్రెండ్స్. రైట్, మరి ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. మరి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి అంశం ఏంటంటే 3/3/2024 ఈ 3/3/2024లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో సెషన్ 2కి సంబంధించినటువంటి మనం ఇంకొక వీడియోలో సెషన్ 1లో ఉన్నటువంటి బిట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సెషన్ 2లో ఉన్నటువంటి బిట్స్ని ఇప్పుడు అనాలిసిస్ చేసుకుంటాం. ఎలాంటి బిట్స్ అడిగారు? 12 బిట్స్. దీనికి సంబంధించి మనకు ఒక అవగాహన ఏంటంటే మనం ఏ బుక్స్ చదువుకోవాలి, ఓల్డ్ బుక్స్ చదువుకోవాలా, న్యూ బుక్స్ చదువుకోవాలా. చాలామంది అభ్యర్థులకు ఇప్పటికి కూడా ఏ బుక్స్ చదవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నమాట. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ ఎవరికి కూడా అవసరం లేదు. తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ గైడెన్స్ అనేది నేను తప్పనిసరిగా మీకు ఇస్తాను ఫ్రెండ్స్. రైట్, సరే క్లాస్లోకి వెళ్దాం. 139 ద పర్సన్ వర్క్డ్ ఆన్ సైకోమోటర్ డొమైన్. ఇక్కడ మానసిక చలనాత్మక రంగంలో కృషి చేసిన వారు ఎవరు అని చెప్పేసి అడిగాడు. బెంజమిన్ బ్లూమ్స్, అండర్సన్ కాత్వెల్, ఎలిజబెత్ సింప్సన్, గ్రోన్లాండ్ అనేటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇది మనకి న్యూ బుక్ అండ్ ఓల్డ్ బుక్ రెండింటిలో ఉంది. ఇది చాప్టర్ 2లో అడిగాడు అనమాట. చాప్టర్ 2లో ప్రాథమికంగా అడిగిన బిట్ అంటే టెట్లో ఉన్నటువంటి బిట్స్ ఏంటంటే అంత డెప్త్గా లేవండి. జనరల్గా ఓవరాల్గా సబ్జెక్ట్ మీద ఎంత ఐడియా ఉందని దాని గురించి అడగటం అనేది జరిగింది. కానీ డిఎస్సిలో బిట్స్ అనేవి ఇలా ఉండవు. డిఎస్సిలో బిట్స్ కొద్దిగా డెప్త్గా అడగటానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ దీంట్లో మానసిక చలనాత్మక రంగం ఏంటి, అసలు ఎన్ని రంగాలు ఉన్నాయి అంటే ప్రధానంగా మనకు 3 రంగాలు ఉన్నాయి. కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్ అండ్ సైకోమోటర్ డొమైన్. జ్ఞానాత్మక రంగము, భావవేశ రంగము, మానసిక చలనాత్మక రంగం అని చెప్పేసి 3 రంగాలు ఉన్నాయి. ఏంటి ఈ 3 రంగాల పరిస్థితి ఏంటంటే 1948లో అమెరికాలోని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యావేత్తల్ని, శాస్త్రవేత్తల్ని, సైకాలజిస్టుల్ని, ఫిలాసఫర్స్ మొత్తాన్ని కూడా అక్కడికి ఇన్వైట్ చేసి ఒక లక్ష్యాలను వర్గీకరించాలనేటువంటి ఒక తీర్మానాన్ని అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకు లక్ష్యాలు
అనేది మనం తీసుకున్నట్లయితే ఈ లక్ష్యాలకు సంబంధించి లక్ష్యాలు అనేవి ఉపాధ్యాయునికి బోధనలో దిశానిర్దేశం చేస్తాయి. ఉపాధ్యాయుడు ఎలా బోధించాలి, వేటికి అనుగుణంగా బోధించాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక అవగాహన కల్పించడానికి లక్ష్యాలు ఉపయోగపడతాయి. దీనికి సంబంధించినటువంటి హిస్టరీ అంటే లక్ష్యాల వర్గీకరణ ఇవన్నీ కూడా మనం యూట్యూబ్ ఛానల్ కూడా క్లాసెస్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. మనకి ప్రధానంగా మనం తీసుకుంటే 3 రంగాలు ఉన్నాయండి. 3 రంగాలు ఉన్నాయి. ఏంటి? ఇలా మనం విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి అనేదాన్ని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి 3 రంగాల మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పి ఆ రోజు విద్యావేత్తలు ఫైండ్ అవుట్ చేశారు. ఏంటి? ఇదేమో మెదడుకు సంబంధించిందేమో జ్ఞానాత్మక రంగం అన్నారు, హార్ట్కి సంబంధించిందేమో భావావేశ రంగం అన్నారు, కాళ్ళు చేతులకు సంబంధించిన దాన్ని సైకోమోటర్ డొమైన్ లేక మానసిక చలనాత్మక రంగం అని చెప్పేసి ఇట్లా చెప్పడం జరిగిందనమాట. కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. అయితే ఈ డొమైన్స్లో ఉన్న లక్ష్యాలని మరి అభివృద్ధి చేయడానికి కొంతమంది శాస్త్రవేత్తలు విద్యావేత్తలు ముందుకు రావడం జరిగింది. వాళ్ళు మరి కాగ్నిటివ్ డొమైన్లో బెంజమిన్ బ్లూమ్స్ అనేటువంటి ఆయన మరి 1956లో ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథాన్ని రాయటం. ఓకే, దాని మీద పరిశోధన చేసి దాంట్లో కొన్ని లక్ష్యాలు జ్ఞానం, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం 6 లక్ష్యాలను ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భావవేశ రంగంలో మనం తీసుకుంటే బ్లూమ్స్ ఏమో కాగ్నిటివ్ డొమైన్లో పరిశోధన చేశాడు. అండర్సన్, క్రాథోల్ అనేటువంటి వాళ్ళు, ఎల్విస్ సిమ్సన్, డేవిడ్ క్రాథోల్ అనేటువంటి వాళ్ళు మరి ఈ క్రాథోల్ అనేటువంటి ఆయన భావవేశ రంగంలో పరిశోధన చేశాడు. క్రాథోల్. ఓకే, ఇక్కడ మళ్ళీ అండర్సన్ క్రాథోల్ అనేటువంటి వాళ్ళు ఏం చేశారంటే 2001లో ఈ యొక్క బ్లూమ్స్ టాక్సానమీ ఏదైతే ఉందో దాన్ని ఈ 21వ శతాబ్దికి అనుగుణంగా ఈ యొక్క లక్ష్యాలు లేవని చెప్పేసి వాళ్ళు భావించి ముఖ్యంగా కాగ్నిటివ్ డొమైన్లో కొన్ని సవరణలు చేసి ద టాక్సానమీ ఫర్ టీచింగ్, లెర్నింగ్ అండ్ అసెసింగ్ అనేటువంటి పుస్తకాన్ని రాసి సవరించినటువంటి బ్లూమ్స్ టాక్సానమీ అనేటువంటి అంశాన్ని ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగిందన్నమాట. వాళ్ళు కొన్ని పరిశోధనలు చేశారు దానికి సంబంధించి. అండర్సన్ క్రాథోల్ పరిశోధన చేసిందేమో భావవేశంలో పరిశోధన చేయడం జరిగింది ఆయన 1964లో. అలాగే మరి మానసిక చలనాత్మక రంగంలో ఎల్విస్ సిమ్సన్, ఆర్హెచ్ దవే. ఓకే, వీళ్ళందరూ కూడా ఈ యొక్క మానసిక చలనాత్మక రంగంలో పరిశోధన చేయటం అనేది జరిగింది. ఎల్విస్ సిమ్సన్, ఆర్హెచ్ దవే వీళ్ళందరూ కూడా మానసిక చలనంలో పరిశోధన చేశారు. ఓకే, సో ఇవి దీనికి సంబంధించిన అంశాలు. ఇది ప్రాథమికమైనటువంటి బిట్టే. చాలా సందర్భాల్లో కూడా మనం చాలా ఇంపార్టెంట్ ఇది కూడా చెప్పడం అనేది జరిగింది. ఇది మనకి ప్రధానంగా తీసుకుంటే ఇది ఓల్డ్ బుక్లో ఉందన్నమాట. ఇది ఓల్డ్ బుక్లో ఎక్కువగా ఈ యొక్క టాక్సానమీకి సంబంధించినటువంటి డిస్కషన్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే మానసిక చలనం ఎల్విస్ సిమ్సన్, ఆర్హెచ్ దవే. రైట్. నెక్స్ట్ 140 బిట్ చూడండి. 140. The teacher should not encourage the student in this regard. The student should not encourage in the student in this regard. Problem solving, dependency nature, questioning, discussion. రైట్. ఇది జనరల్ క్వశ్చన్ అండి. ఇది జనరల్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్లో 2-3 అడుగుతుంటాడు. ఇవన్నీ ఎప్పుడు మనం ఎగ్జామినేషన్లో పెట్టగలుగుతామంటే ఎప్పుడైతే మనకు మెథడాలజీ మీద ఒక కాంప్రహెన్సివ్ ఐడియా అనేది ఎప్పుడైతే వస్తుందో ఇలాంటి బిట్స్ని మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. రైట్. మరి చూడండి, ఇది ఈ విషయంలో ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రోత్సహించకూడదు అన్నాడు. ద టీచర్ షుడ్ నాట్ ఎంకరేజ్ ద స్టూడెంట్ ఇన్ దిస్ రికార్డ్ అన్నాడు. ఎప్పుడైనా కూడా విద్యార్థుల్ని మనం అభివృద్ధి దిశలో మనం తీసుకెళ్ళాలి. సాధారణంగా ఉపాధ్యాయుడు అంటే వాళ్ళు మరి వాడి యొక్క సమస్యను వాడే పరిష్కరించినటువంటి ఎబిలిటీని వాళ్ళు తీసుకొని రావాలి. వాడు రకాల డిస్కషన్స్లో పాల్గొనేటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు పెంపొందించాలి. అలాగే వాడు ప్రశ్నించేటువంటి నేచర్ని వాళ్ళు డెవలప్ చేయాలి. ఇవన్నీ కూడా పాజిటివ్ థింగ్స్ అనమాట. చూడండి, సమస్య పరిష్కారము, ప్రశ్నించడము, చర్చలు ఇవన్నీ కూడా ఆధారపడే స్వభావం. డిపెండెన్సీ నేచర్ అనేది మంచిది కాదనమాట. డిపెండెన్సీ నేచర్ ఇస్ నాట్ ఏ గుడ్ వే. సో కాబట్టి ఇది సెకండ్ అనేది కాదండి. సో ఇది జనరల్ బిట్ అనమాట. ఇది జనరల్ బిట్. ఇది కూడా దీంట్లో మనం ప్రధానంగా తీసుకుంటే ఇది టీచింగ్ మెథడ్స్లో అడిగినటువంటి బిట్. టీచింగ్ మెథడ్స్ అన్నీ కూడా మనకి దాదాపుగా 20 రకాల బోధనా పద్ధతులు ఉన్నాయి. 20 రకాల బోధనా పద్ధతులు మనకు ఒక అవగాహన ఉంటే తప్పనిసరిగా మనము ఇలాంటి బిట్స్ మనం ఈజీగా పెట్టచ్చు.
నెక్స్ట్ అలాగే 141 చూడండి. టీచింగ్ షుడ్ బి గ్రేడెడ్ అకార్డింగ్ టు లెవెల్ సజెస్టెడ్ బై. టీచింగ్ షుడ్ బి గ్రేడెడ్ అకార్డింగ్ టు లెవెల్ సజెస్టెడ్ బై అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ మనం తీసుకుంటే బోధనలో స్థాయిల వారిగా వర్గీకరణ చేసి బోధించాలని సూచించిన వారు ఎవరు అని చెప్పేసి అడిగాడు. ఎన్సెఫ్ 2000, ఎన్సెఫ్ 1996, ఎన్సెఫ్ 2005, ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ అని చెప్పేసి 4 ఆన్సర్లు ఇచ్చాడు. ఈ యొక్క ప్రధానంగా ఈ బోధనలో స్థాయిల వారిగా వర్గీకరణ చేసి బోధించాలి అని చెప్పేసి సిఫార్సు చేసింది ఎవరై అంటే ఎన్సెఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005. ఎన్సెఫ్ 2005. రైట్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 బోధనలో స్థాయిల వారిగా వర్గీకరణ చేసి బోధించాలని చెప్పేసి ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగిందన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఏంటి ఆ స్థాయిలు అంటే ప్రాథమిక స్థాయి, అలాగే ప్రాథమికోన్నత స్థాయి, మాధ్యమిక స్థాయి, కళాశాల స్థాయి అని చెప్పేసి 4 రకాలుగా స్థాయిలుగా చేసి ఈ స్థాయి వైజ్గా కరికులం అనేది ఉండాలి. స్థాయిల వారిగా వర్గీకరణ చేసి పిల్లలకు బోధించాలి వాళ్ళ యొక్క మానసిక స్థాయిని బట్టి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం తీసుకుంటే ప్రాథమిక స్థాయిలో విషయపర అవగాహన, పటాలు గీయటము, చిన్న చిన్న ప్రాజెక్ట్ పనులు చేయటము, ఓకే, అలాగే సాంఘిక విలువలను సూక్ష్మ స్థాయిలో బోధించడము, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ప్రాథమిక స్థాయిలో బోధించాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ప్రాథమికోన్నత స్థాయిలో భూగోళ శాస్త్రము, చరిత్ర, అర్థశాస్త్రం బోధిస్తూనే పౌరశాస్త్రానికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని ఏర్పాటు చేసి బోధించాలని చెప్పేసి ప్రాథమిక స్థాయిలో సిఫార్సు చేయడం జరిగింది. ఈ బిట్ కూడా గత డిఎస్సిలో, గత టెట్ పేపర్స్లో మనం చూసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మన సెకండరీ స్థాయిలో మనం తీసుకుంటే జాగ్రఫీ, హిస్టరీ, అదేవిధంగా పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ని బోధిస్తూనే నిమ్న దళిత వర్గాల అభ్యున్నతికి సంబంధించినటువంటి విషయాల్ని డిస్కస్ చేయాలని చెప్పేసి ఈ యొక్క సెకండరీ స్థాయిలో ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే కళాశాల స్థాయిలో వృత్తి విద్యలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి కళాశాల స్థాయిలో కొన్ని రకాల అంశాలని ఎన్సెఫ్ 2005 ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది మనకు ప్రధానంగా తీసుకుంటే ఇది ఓల్డ్ బుక్లో అడిగాడు అనమాట. ఇది ఓల్డ్ బుక్లో ఉంది. ఇది ఓల్డ్ బుక్ అనమాట. ఇది ఓల్డ్ బుక్ అంటే చాలామంది అభ్యర్థులు ఏంటంటే టెట్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఏపీ అన్ని కానీ తెలంగాణ వాళ్ళు కూడా తప్పనిసరిగా 2 రకాల పుస్తకాలు మనం స్టడీ చేయాలి. 2 రకాల పుస్తకాలు మనం స్టడీ చేయాలి. న్యూ బుక్ స్టడీ చేయాలి. అంతకుముందు కూడా చెప్పాను నేను. న్యూ బుక్ స్టడీ చేయాలి. మనం న్యూ బుక్ స్టడీ చేయాలి. ఈ బుక్ స్టడీ చేయాలి. అలాగే ఓల్డ్ బుక్ కూడా మనం స్టడీ చేయాలి. ఓల్డ్ బుక్ అంటే బాగా లావుగా ఉంటుంది. అది దానికి సంబంధించిన పుస్తకం కూడా స్టడీ చేయాలి. ఈ 2 పుస్తకాల్లో బిట్స్ అడుగుతున్నాడు. ఎందుకంటే ఇది అప్డేటెడ్ వర్షన్ అనమాట. దీనికి సంబంధించి బేసిక్ వర్షన్ అది ఓల్డ్ బుక్ ఏదైతే ఉందో ఓల్డ్ బుక్ బేసిక్ వర్షన్. రైట్. సో కాబట్టి 2 బుక్స్ని డిస్కస్ చేసినప్పుడు, చదివినప్పుడు మాత్రమే మనం మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రైట్. కాబట్టి ఇది ఎన్సెఫ్ 2005 అని చెప్పి చెప్పుకోవచ్చు. మనకి ఎన్సెఫ్ 1996 అంటే ఏంటి? 10 మౌలిక అంశాలు గుర్తుకు రావాలి. ఎన్సెఫ్ 2000 సిఫార్సులు మరి సాంఘిక శాస్త్రంలో మనకి సాంఘిక శాస్త్రానికి సంబంధించి మరి అదనపు సమాచారం తీసేయాలని చెప్పేసి కొన్ని సిఫార్సులు చేయడం అనేది జరిగింది. అలాగే ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ మనకి ఏం చేయాలి? అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రంలో భాగంగా ఏర్పాటు చేసి బోధించాలని, అలాగే పాఠశాల స్థాయిలో పరిసర విజ్ఞానం 1, పరిసర విజ్ఞానం 2 అనేటువంటి ఏర్పాటు చేయాలి. ఓకే, అలాగే వాటి టెక్స్ట్ బుక్స్ ఫార్మేషన్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా సిఫార్సులు మన ఫస్ట్ చాప్టర్ చాలా కూలంకషంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్. సో కాబట్టి దీనికి ఎన్సెఫ్ 2005 ఆన్సర్ అవుతుంది. 142 చూడండి. ద రిజల్ట్స్ అబ్టైన్డ్ ఆఫ్టర్ స్టడీయింగ్ సో స్టడీస్ ఆర్ వాల్యూస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్. సో తెలుగులో సాంఘిక అధ్యయనం తర్వాత వచ్చే ఫలితాలు. ఈ బిట్ మనకి జనరల్గా ఉంటుంది కానీ చాలామంది పెట్టేటువంటి ఆన్సర్ ఏంటంటే ఎక్కువ మంది పెట్టేది స్పష్టీకరణ అని చెప్పేసి పెడతారు అనమాట. కానీ ఈ బిట్ మనం డెప్త్గా మనం స్టడీ చేస్తే సాంఘిక శాస్త్ర అధ్యయనం తర్వాత వచ్చే ఫలితాలు, ద రిజల్ట్స్ అబ్టైన్డ్ ఆఫ్టర్ స్టడీయింగ్ సో స్టడీస్. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే విలువలో అవుతుంది అనమాట. ఆన్సర్ ఏమవుతుంది? విలువలో అవుతుంది. మరి దీనికి సంబంధించి మనము విలువలు అనేటువంటి సాంఘిక శాస్త్ర బోధన విలువల గురించి మన డాక్టర్ జేఎస్పీ ఎడ్యుకేషన్ ఛానల్లో మనం చాలా క్లారిటీగా 1 గంట క్లాస్ చెప్పడం జరిగింది. ఆ క్లాస్ వింటే తప్పనిసరిగా మీకు దీని మీద ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట.
రైట్. అదే అయితే ఇక్కడ మనకి ప్రధానంగా దీన్ని తీసుకుంటే మనము ఒక విద్యా ప్రణాళిక అనేది తయారు చేయాలంటే విద్యా ప్రణాళిక అనేది మనం తయారు చేసుకోవాలంటే ఒక దేశ తత్వ విధానం ఆధారంగా తత్వవేత్తలు విద్యా ప్రణాళికను తయారు చేస్తారు, లేక ఆశయాలను తయారు చేస్తారని చెప్పేసి మన ఆశయాలు మనం చెప్పుకున్నాం. ఎలా తయారు చేస్తారు అంటే, ఇప్పుడు ఒక సమాజం అనేది ఉంటే విద్యావేత్తలు ఉంటారు. ఈ సమాజానికి వాళ్ళు ఏం చేయాలంటే కరికులం తయారు చేయాలి. ఈ సమాజంలో ప్రధానంగా సమాజం అనేది బాగుందా లేదా చూస్తారు. బాగుందా, ఎప్పుడు సమాజం బాగుండదు. ఎందుకంటే సమాజం బాగుండాలంటే విలువలు ఉండాలి. సమాజంలో విలువలు అనేవి ఉండాలి. విలువలు ఎప్పుడైతే ఉంటాయో దాన్ని ఆదర్శవంతమైన సమాజం అని చెప్పేసి అంటారు. సమాజం ఎప్పుడు కూడా ఆదర్శవంతంగా ఉండలేదు. రైట్. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ విలువలు అనేవి ఈ సమాజంలో లేవు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సమాజంలో ఏ విలువలు అయితే లేవో వీటిని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఈ సమాజంలో దేశభక్తి లేదు, నిజాయితీ లేదు, సహనం లేదు, మర్యాద లేదు. ఓకేనా? ఇలాంటి విలువలు చాలా, అంటే మనకు సబ్జెక్ట్ పరంగా విలువలు ఆలోచించి వాళ్ళు ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. ఈ విలువలు ఏం చేస్తారు? ఈ విలువలను స్టేట్మెంట్గా ఫార్మేషన్ చేస్తారు. ఈ విలువలు స్టేట్మెంట్గా ఫార్మేషన్ చేస్తే వచ్చేదాన్నే మనం ఏమంటామంటే ఉద్దేశాలు అంటాం. ఈ ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ ఉద్దేశాలని విద్యా ప్రణాళికలో ఏర్పాటు చేస్తారు. ఉద్దేశాలు ఉన్నటువంటి రకాల సబ్జెక్టులు, ఆ సబ్జెక్టులను ఏ విధంగా బోధించాలి సంబంధించినటువంటి ఉద్దేశాలు, దీన్నే మనం విద్యా ప్రణాళిక అంటాం. ఈ విద్యా ప్రణాళిక ఆధారంగా మనకి సిలబస్ తయారు చేస్తారు. విద్యా ప్రణాళిక సిలబస్ అనమాట. సిలబస్ తయారు చేస్తారు. కరికులం ఆధారంగా సిలబస్ తయారు చేస్తారండి. కరికులం ఆధారంగా సిలబస్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. కరికులం ఆధారంగా సిలబస్ తయారు చేస్తారు. ఇప్పుడు ఈ సిలబస్ని క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు బోధించాలి. అంటే ఈ సిలబస్ దేని మీద ఫార్మేషన్ అవుతుంది? ఈ ఉద్దేశాలను బట్టి ఫార్మేషన్ అవుతుంది. ఉద్దేశాల ఆధారంగా కరికులం ఆధారంగా సిలబస్ తయారు చేస్తారు. మరి ఇక్కడ దేశభక్తి లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ దేశభక్తి లేదు విద్యార్థులు, కాబట్టి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలని ఉద్దేశాన్ని ఫార్మేషన్ చేసి ఆ ఉద్దేశాలని ఎలా నెరవేర్చాలనే దానికి సంబంధించి కొన్ని పాఠాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పాఠాలు ఏర్పాటు చేసిన సిలబస్, ఓకే, ఆ సిలబస్ ఉన్నదాన్ని టెక్స్ట్ బుక్ అంటారు. టెక్స్ట్ బుక్ని మన పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు బోధించాలి. ఫర్ ఎగ్జాంపుల్ భారత స్వాతంత్రోద్యమం అనే పాఠం పెట్టారు, దేశభక్తి లేదు కాబట్టి విద్యార్థుల్లో. ఈ పాఠం అయిన తర్వాత పాఠం బోధించారు ఉపాధ్యాయుడు. పాఠం బోధించిన తర్వాత విద్యార్థి అంతకుముందు దేశ నాయకులు గౌరవించట్లేదు, ఇప్పుడు గౌరవిస్తున్నాడు. అంటే అతనిలో ఏమొచ్చింది? దేశభక్తి అనేది వచ్చింది. దేశభక్తి అనేది వచ్చింది. ఇదనమాట. ఇప్పుడు ఏది లేదు? దేశభక్తి లేదు. మళ్ళీ ఏమొచ్చింది? దేశభక్తి లేదు. అది సాంఘిక సజ్జనం తర్వాత వచ్చే ఫలితం ఏంటి? విలువలు. ఫలితం ఏంటంటే విలువలు. ఈ కాన్సెప్ట్ని మనం ఇంకా డెప్త్గా చెప్పుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. రైట్ ఫ్రెండ్స్? సో విలువలు అనమాట. ఆశయాలు అనేవి విలువలను బట్టి ఏర్పడతాయి. లక్ష్యాలు అనేవి, ఓకే, ఈ సిలబస్ని బోధించడానికి ఉపాధ్యాయుడు బోధనలు ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, స్పష్టీకరణ అనేవి విద్యార్థి ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పులు అనమాట. పరివర్తనలు అంటాం. అంటే వ్యక్తి యొక్క ఈ స్పష్టీకరణ అనేది ఏంటంటే క్రియ, యాక్టివిటీ. స్పష్టీకరణ అంటే అందుకన్నా లక్ష్యం అనేది ఆలోచన, స్పష్టీకరణ అనేది క్రియ అవుతుంది. లక్ష్యాలు అనేవి ఆలోచనలు అయితే స్పష్టీకరణ అనేది క్రియ అవుతుంది. ఓకే అండి, రైట్. కాబట్టి ఇక్కడ స్పష్టీకరణ అనేదాన్ని, ఆ ప్రవర్తన మార్పు అనేదాన్ని వ్యక్తి మనం ప్రవర్తన ద్వారా బహిర్గతం చేయగలిగినట్లయితే అతని లోపల విలువలు ఉన్నట్టు చెప్పవచ్చు అనమాట. విద్యార్థి జాతీయ నాయకుల్ని గౌరవిస్తున్నాడు అనుకోండి, జాతీయ నాయకులను గౌరవిస్తున్నాడంటే అతనిలో వాల్యూ, దేశభక్తి అనేది ఉందని చెప్పేసి మనం గ్రహించవచ్చు. రైట్ ఫ్రెండ్స్? సో ఇది 142 సంబంధించినటువంటి బిట్. నెక్స్ట్ 143 చూడండి. సాంఘిక శాస్త్రాధ్యయనంలో భాగంగా అర్థశాస్త్రాన్ని బోధించాలని సిఫార్సు చేసింది. ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి బిట్ అనమాట. ఏంటి? కొఠారి కమిషన్, ఈశ్వరబాబు పటేల్ కమిటీ, డాక్టర్ ఎస్ రాధాకృష్ణ కమిటీ, 1986 జాతీయ విద్యార్థులు. అర్థశాస్త్రాన్ని బోధించాలి ఇందాక మనం చెప్పుకున్న ఈశ్వరబాబు పటేల్ కమిటీ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్? మరి కొఠారి కమిషన్ ఏం చేసింది? 1964 and 66 ఇది సాంఘిక శాస్త్రాన్ని పరీక్షా విషయంగా మార్చాలని చెప్పడం అనేది జరిగింది. సాంఘిక శాస్త్రాన్ని పరీక్షా విషయంగా మార్చాలని చెప్పింది ఎవరు? ఈశ్వరబాబు పటేల్ కొఠారి కమిషన్. ఈశ్వరబాబు పటేల్ కమిటీ అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రంలో భాగంగా ఏర్పాటు చేసి బోధించాలని. రాధాకృష్ణ కమిటీ
యూనివర్సిటీ స్థాయి ఎడ్యుకేషన్ గురించి ఏర్పాటు చేసినటువంటి కమిటీ. 1996 జాతీయ విద్యా విధానం 13 అంశాలకు సంబంధించినటువంటి అదనమాట. రైట్ ఫ్రెండ్స్, తర్వాత 144 చూడండి. అకార్డింగ్ టు జాన్ డూయి ద నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి కానీ లేకపోతే నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ మెథడ్ సంబంధించి కానీ ప్రతిసారి బిట్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మరి ఇక్కడ తీసుకున్నట్టయితే జాన్ డూయి ప్రకారం మనం తీసుకుంటే సమస్య పరిష్కార పద్ధతి అనేది వ్యవహారిక సత్తా నుంచి రావడం జరిగింది. దీన్ని జాన్ డూయి అభివృద్ధి చేశాడు. సమస్య పరిష్కారం అంటే విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి పద్ధతి. ఓకే, ఇది తరగతి గదిలో శిక్షణ ఇచ్చేటువంటి పద్ధతి. ఈ పద్ధతిలో మన సమస్య పరిష్కారం ఏ విధంగా చేయాలో జాన్ డూయి 4 రకాల సోపానాల గురించి చెప్పడం జరిగింది. ఒకటోది సమస్యను నిర్వచించడం, అలాగే రెండోది సమస్య విశ్లేషణ అధ్యయనం, సమస్య విశ్లేషణ, ఓకే, అలాగే ప్రాకల్పన రూపకల్పన, మూడోది వచ్చేలాకి భోగట్ట సేకరణ అధ్యయనం, నాలుగోది నిశ్చిత అభిప్రాయాలకు రావడం అనేటువంటి 4 రకాల సోపానాల గురించి జాన్ డూయి ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కార పద్ధతిలో జాన్ డూయి చెప్పినటువంటి సోపానం 4, అలాగే దీన్ని విస్తృతపరిచిగా 9 రకాల సోపానాలనే ఉన్నాయి. తప్పనిసరిగా వీటిని అడిగేటప్పుడు తప్పనిసరిగా జాన్ డూయి సంబంధించి అడిగితే తప్పనిసరిగా జాన్ డూయి పేరు మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి 4 రకాల సోపానాలు ఉన్నాయన్నమాట. దీంట్లో 4 రకాల సోపానాలు ఉన్నాయి. చూడండి, స్టూడెంట్స్ ఎనాక్ట్ ద డైలాగ్స్ ఆఫ్ రదర్ఫోర్డ్ అండ్ అల్లూరి సీతారామరాజు ఇన్ ద క్లాస్ రూమ్ కమ్స్ అండర్ ది టీచింగ్ స్ట్రాటజీ. ఇది కూడా బోధనా పద్ధతుల్లో టీచింగ్ మెథడ్స్ నుంచి అడిగాడు, బోధనా టెక్నిక్స్లో నుంచి ఆడటం జరిగింది అనమాట. ఇది రదర్ఫోర్డ్ అల్లూరి సీతారామరాజు సంభాషణ విద్యార్థి తరగతులు అభినయించడం అనేది బోధనా వ్యూహం కిందకు వస్తుంది. తోలుబొమ్మలాట, ట్యాబ్లో, పాత్ర పోషణ, మేధోమదనం. సో దీన్ని పాత్ర పోషణ అని చెప్పేసి అంటాం. పాత్ర పోషణ అనేది ఈ యొక్క సాంఘిక శాస్త్రం చాలా ప్రముఖమైనదిగా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థుల్లో మాట్లాడేటువంటి సామర్థ్యాన్ని పాత్ర పోషణ ద్వారా మనం డెవలప్ చేయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. విద్యార్థులు యథార్థ విషయాలు, కల్పిత విషయాల్ని పాత్ర పోషణ ద్వారా విద్యార్థులు పెంపొందించవచ్చు. ఈ పాత్ర పోషణ ద్వారా విద్యార్థులు భావ వ్యక్తీకరణ, సృజనాత్మకత, నైపుణ్యాలు ప్రదర్శన ఈ మొత్తాన్ని కూడా కలగలిపి చేసేది మన పాత్ర పోషణగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీన్నే రోల్ ప్లే అని చెప్పేసి అంటాం. ఓకే, ఒక వ్యక్తి యొక్క భావనలని మనం యథార్థంగా అలాగే మనం ప్రవర్తిస్తే దాన్ని పాత్ర పోషణంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రదర్ఫోర్డ్ అల్లూరి సీతారామరాజు సంభాషణ విద్యార్థులు తరగతి గదిలో అభినయం చూపించారు కాబట్టి ఇది పాత్ర పోషణ అవుతుంది. మరి తోలుబొమ్మలాట అంటే బొమ్మల ద్వారా మరి సాంఘిక శాస్త్ర విషయాల్ని ప్రస్తావన చేస్తే దాన్ని తోలుబొమ్మలాట అని చెప్పేసి అంటాం. ట్యాబ్లో అంటే నిశ్చలంగా చేసినటువంటి దాన్ని ట్యాబ్లో అని చెప్పేసి చెప్తాము. మేధోమథనం అంటే దీన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం. ఒక అంశానికి సంబంధించి అనేక పరిష్కార మార్గాల్ని తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి చర్చా కార్యక్రమాన్ని మనం బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి అంటాము. ఇది కూడా ఇవన్నీ కూడా బోధన టెక్నిక్స్ సంబంధించినటువంటి అంశాలు. 146 చూడండి. వనరుల పద్ధతి మొదట ఈ దేశంలో ప్రవేశపెట్టారు. అమెరికా, ఇండియా, ఇంగ్లాండ్, జర్మనీ. సో ఇది కూడా ఓల్డ్ బుక్లో అడిగినటువంటి బిట్ అనమాట. ఓల్డ్ అండ్ న్యూ బుక్లో కూడా ఉందన్నమాట. ఓల్డ్ బుక్ ఉంది, న్యూ బుక్ ఉంది. ఇది వచ్చేలాక మనకి పాత్ర పోషణ అనేది మన ఓల్డ్లో ఉంది, న్యూలో కూడా ఉందన్నమాట. నెక్స్ట్, ఆనాటి రాజులు ఉపయోగించిన ఆభరణాలు, పురాతన భవనాలు, నాణ్యాలు, శాసనాలు. ఇది జనరల్గా ఎవరైనా కూడా సాంఘిక శాస్త్రం చదివిన అభ్యర్థులు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆనాటి రాజులు ఉపయోగించిన ఆభరణాలు, పురాతన భవనాలు, ఆనాటి రాజులు అన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇది చారిత్రక ప్రాధాన్యత గల వస్తువు. ఇది వనరులకు సంబంధించినటువంటి బిట్ అనమాట. వనరులకు సంబంధించినటువంటి బిట్ ఇది ఓల్డ్ బుక్లో కూడా ఉంది. ఈ కింది వాటిలో అతి సనాతనమైనటువంటి మూల్యాంకన పద్ధతి. ఇది మూల్యాంకనలు అడిగాడు. అతి సనాతనమైనటువంటి మూల్యాంకన పద్ధతి ఏంటి అని చెప్పేసి అంటే శోధనా సూచికలు, ప్రక్షేపక పరీక్షలు, రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు అని చెప్పేసి 4 రకాల పరీక్షలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ సనాతనమైనటువంటి మూల్యాంకన పద్ధతి అంటే మనకి ప్రాచీన కాలం నుంచి మనకి విద్యార్థుల యొక్క సామర్థ్యాలను అసెస్ చేసే విధానంలో ఎలాంటి విధానాన్ని ఫాలో అయ్యారనేటువంటి దాన్ని ఉదాహరణ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముందంటే మౌఖిక పరీక్షలు అనేవి ఉన్నాయి అనమాట. మౌఖిక పరీక్షలు అనేవి ఉన్నాయి. వీటిని మనం ఓరల్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. ఓరల్ టెస్ట్ అంటే మనకి ఫస్ట్ స్టార్టింగే ఏదైనా జాబ్లో తీసుకోవాలన్నా లేకపోతే విద్యార్థి సామర్థ్యాలు అసెస్ చేయాలన్నా ఓకే ఫస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ఏంటంటే ఓరల్ టెస్ట్ అనమాట. ఓరల్గా అడిగి విద్యార్థుల యొక్క సామర్థ్యాలను తెలుసుకున్నటువంటి విధానమే ఈ ఓరల్ టెస్ట్ అనేది. రైట్ ఫ్రెండ్స్, అయితే ఈ ఓరల్ టెస్ట్లో ఏమవుతుందంటే ఈ ఓరల్ టెస్ట్లో ప్రధానంగా ఉన్నటువంటి లోపం ఏంటంటే వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది సబ్జెక్టివిటీ అనేటువంటి దాన్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సబ్జెక్టివిటీ అనేటువంటి దాన్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. సబ్జెక్ట్ వ్యక్తినిష్ఠత అంటే ఈ యొక్క ఓరల్ టెస్టుల్లో మనము వ్యక్తి తన యొక్క సొంత అభిప్రాయాలను బేస్ చేసుకొని
మరి పాక్షికమైనటువంటి అంటే పాక్షికమైనటువంటి ఎవాల్యుయేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి, పార్షాలిటీ చూపించే అవకాశం ఉంది కాబట్టి ఇది మూల్యాంకనాలకు సరైన విధానం కాదు అని చెప్పేసి తర్వాత ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చినటువంటి పరీక్షలే రాతపూర్వకమైనటువంటి పరీక్షలు అనమాట, రిటర్న్ టెస్టులు. ఈ రిటర్న్ టెస్ట్లో కూడా ఫస్ట్ ఎక్కువగా ఎస్ఏ రేటింగ్ ఎక్కువగా వ్యాసరూప ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఈ వ్యాసరూప ప్రశ్నలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో ఇక్కడ కూడా మనకి సబ్జెక్టివిటీ అనేది ఎక్కువగా రావటం వల్ల మళ్ళీ వాటిని తీసేసి మనకి మొదలైన విద్యా కమిషన్ కావచ్చు, ఓకే వీళ్ళందరూ కూడా బెంజమిన్ బ్లూమ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పరిశోధన చేసి ఏం చెప్పారంటే దీంట్లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ టెస్ట్లు అయితే బాగుంటుందని చెప్పేసి ఆబ్జెక్టివ్ టైప్ టెస్టులు వేసుకొచ్చారు. సో ఈ విధంగా మూల్యాంకన విధానంలో అనేక రకాల మార్పులు అనేవి రావడం జరిగింది. కాబట్టి దీనికి ఏంటంటే మనకి ప్రధానమైనది మౌఖిక పరీక్ష అనేది సనాతనమైనటువంటి మూల్యాంకన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. చెక్ లిస్ట్, ప్రొజెక్టివ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, ఓరల్ టెస్ట్ అంటే ఓరల్ టెస్ట్ అనమాట. రాత పరీక్షల గురించి ప్రక్షేప పరీక్షలు అంటే తెలుసు కదా, వ్యక్తి యొక్క ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అనమాట. ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అంటే థెమాటిక్ అప్రసెప్షన్ టెస్ట్ కానీ, రోషా కింగ్ బ్లాక్ టెస్ట్ కానీ, స్టోరీ కంప్లీషన్ టెస్ట్ కానీ, అంటే సైకాలజీలో ముఖ్యంగా మూర్తిమత్తంలో ఉన్నటువంటి టెస్ట్ అనమాట. అలాగే శోధనా సూచికలు అంటే చెక్ లిస్ట్ అనమాట. ఒక వస్తువు యొక్క లేక ఒక సంస్థ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి SR-No టైప్లో తెలుసుకున్నటువంటి శోధనా సూచిక అని చెప్పేసి మనం చెప్తాం. అలాగే 149 తీసుకున్న చారిత్రక బోధనా పద్ధతిలో రకాలు ఏంటి, ఇది కూడా మనకి ఓల్డ్ బుక్లో ఎక్కువ ఉంది. ఓల్డ్ బుక్లో అడిగాడు అనమాట చారిత్రక బోధనా పద్ధతి యొక్క రకాలు. సో 2, 3, 4, 5 దీంట్లో ప్రధానంగా 4 రకాల పద్ధతులు అనేవి ఉన్నాయి. జీవిత సంఘటన పద్ధతి, అలాగే జీవిత చరిత్ర పద్ధతి, అలాగే పరిణామ పద్ధతి, సాంఘిక పద్ధతి అని చెప్పేసి 4 రకాల పద్ధతులు ఉన్నాయి. జీవిత సంఘటన అంటే